కళ్యాణి ఓ కళ్యాణి రామ్ లోపలికి రా. ఏమిటి రామ్, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు? ఒక్క నిమిషం. ఇది తీసుకో. ఎందుకు? ఇది నీకోసం కాదు, కడుపుతో ఉన్న సీత కోసం. సీత కోసమా? తనకెందుకు రామ్? ఎందుకంటే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళాక తను ఇబ్బంది పడకూడదు కదా, అందుకు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. నేను బయటికి వెళ్ళడం ఏంట్రా? వెళ్ళాలి. స్నేహం మీద, స్నేహితుడికిచ్చిన మాట మీద గౌరవం లేని నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. గెట్ అవుట్. రామ్, నువ్వేనా ఈ మాట అంటోంది? నేను నీకిచ్చిన మాట తప్పానా? ఎప్పుడు అని అమాయకంగా మాట్లాడుకురా. అంజలి మెళ్ళో తాళుందన్న సంగతి నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మరి అమ్మకెలా తెలిసింది? ఆ విషయం నేను చెప్పలేదు రామ్. షట్ అప్. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ద్రోహి. రామ్, ఎంత మాటన్నావురా? నేను నీ ప్రాణ స్నేహితుడిని రామ్. నన్ను నిన్ను ఫ్రెండ్ అని చెప్పుకోవాలి అంటేనే సిగ్గుగా ఉంది. నాకు చేతిలో ఒట్టు పెట్టి అక్కడ నిజం చెప్పిన నిన్ను గెట్ అవుట్. రామ్, నిజం తెలుసుకోకుండా ఆవేశపడుతున్నావు, ఆ తర్వాత చాలా బాధపడతావు. చాలేవయ్యా, ఇన్నాళ్ళు నాళ్ళని బొమ్మను చేసి ఆడిచ్చింది చాలు. బయటికి వెళ్ళమంటున్నాడు, నీకు అర్థం కాలేదా? నాకు తెలుసు, ఇదంతా మీరు చేసిందే. నన్ను రాముని విడదీయాలని చూస్తున్నారు. మిమ్మల్ని పోరా బయటికి. రామ్, నా మాట విని రామ్. రామ్, రారా. అది కదరా, నేను చెప్పేది విను. రామ్, పోరా. పోరా. మళ్ళీ నీ మొహం నాకు ఈ జన్మలో చూపించుకో. ఓ